ఫీజు రియంబర్స్మెంట్ అంశం పైన కొంచెం చిన్నగా విశ్లేషణ మీకు ఒకసారి చెబుతాను. అది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ ఒకసారి జస్ట్ జనాలకు కూడా తెలియాలి కాబట్టి. ప్రతి సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో 3,70,000 సీట్లు, కన్వీనర్ సీట్లు, అది వివిధ డిగ్రీ కోర్సుల్లో, బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, ఇట్లాంటి సీట్లన్నీ కూడా ఫిల్ అవుతూ ఉంటాయి. అవి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఎయిడెడ్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అన్నింటిలో ఫిల్ అవుతూ ఉంటాయి. ఈ 3,70,000 సీట్లలో అన్నిటికీ కూడా దాదాపు 2,50,000 మేనేజ్మెంట్ పోను 2,50,000 సీట్లు కన్వీనర్ కోటాలో ఫిల్ అవుతాయి. ఈ సంవత్సరం ఫిల్ అయింది కేవలం 1,76,000 సీట్లు మాత్రమే ఫిల్ అయినాయి. అంటే ఇంకా దాదాపు 2,00,000 సీట్లు ఫిల్ అవ్వలేదు. ఎందుకు ఫిల్ అవ్వలేదంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే 2,00,000 మంది విద్యార్థులు చదువుకి, అంటే ఉన్నత విద్యకి నోచుకోలేని పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సార్. ఒకవేళ కన్వీనర్ కోటాలో కాకపోతే వాళ్ళు ప్రైవేట్లో ఫీజులు కట్టిపోలేరు. ప్రైవేట్లో ఫీజులు కట్టేంత స్తోమత లేదు. కన్వీనర్ కోటాలో మనకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఆ కన్వీనర్ కోటాలో ఉన్నత విద్య డిగ్రీలు పట్టదారులు అవుతారు. కాకపోతే ఈ ప్రభుత్వము విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ నంబర్స్ తెలుసా? పోయిన సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 56 కాలేజీల్లో 0 అడ్మిషన్స్. ఈ సంవత్సరం కూడా దాదాపు 58 కాలేజీల్లో 0 అడ్మిషన్స్. ప్రైవేట్ కాలేజెస్లో అంటున్నాయి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్లో 0 అడ్మిషన్స్. ఈ కాలేజీలన్నీ కూడా మూతబడే స్థితికి వచ్చేసాయి. ఇంకొక సంవత్సరం చూస్తారు, యూజీసీ నుంచి తీసేస్తారు, అంతే. ఇంకా అయితే గత 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇది 3వ సంవత్సరం. మరి ఈ నంబర్స్ అన్ని ముఖ్యమంత్రి గారికి తెలుసా తెలీదా? ఈ డాట్స్ అన్ని మీకు చివరిలో కనెక్ట్ చేస్తాను, మీకు అర్థమవుతుంది ఎందుకు. ప్లస్ ఫీజు రియంబర్స్మెంట్ స్టార్ట్ అయ్యింది ఎక్కడి నుంచి, కొంచెం వివరాల్లోకి వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ స్టార్ట్ అయ్యింది 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అప్పుడు మొదట్లో 35,000 రూపాయలు ఇచ్చారు. దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేశారు. తర్వాత 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేశారు. 2016లో ఆపారు. మళ్ళీ 2018 ఎలక్షన్లో మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసి మొత్తానికి 2019-20 విద్యా సంవత్సరం నుంచి మొత్తానికి ఆపేశారు, కంప్లీట్గా ఆపేశారు. 2019-20 సంవత్సరం ఎలక్షన్స్ అయిన నెక్స్ట్ ఇయర్ నుంచి ఆపేశారు. అప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చేంత వరకు 2023 వచ్చేంత వరకు కూడా 6,000 కోట్ల చిల్లర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండే. దాని తర్వాత వీళ్ళు 3 సంవత్సరాలు కలుపుకొని వీళ్ళు ఒక 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఈ సంవత్సరంతో కలిపి మొత్తం అందాజాగా ఒక 14 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వాలని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఒక గ్రామాన్ని మనం ఒక యూనిట్గా తీసుకుంటే, ఒక గ్రామంలో ఒక మ్యాక్సిమం మనకు 50% ఆఫ్ విలేజ్ పాపులేషన్, అంటే విలేజ్లో ఉన్నటువంటి కుటుంబాలు బిలో పవర్టీ లైన్లో ఉంటాయి లేదా బీపీఎల్లో ఉంటాయి. ఆ బీపీఎల్ ఉన్న ఫ్యామిలీస్ అందరిలో, ఆ ఫ్యామిలీస్లో పిల్లవాళ్ళందరూ కూడా చదువుకోవాలి, ఉన్నత విద్యకి వాళ్ళు అర్హులుగా ఉండాలని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ కాన్సెప్ట్. ఎప్పుడైతే గత 6 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదో, ఊర్లలో, గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చేటువంటి యూత్ చదువుకు దూరం అయిపోతున్నారు, ఉన్నత విద్యకు దూరం అయిపోతున్నారు. ఈ గణాంకాలన్నీ కూడా మనం చెక్ చేస్తే దాదాపు గత 3 సంవత్సరాల నుంచే తీసుకోండి, గత 3 సంవత్సరాల నుంచి దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావడమో, లేదా చదువుకున్న తర్వాత కూడా వాళ్ళకు సర్టిఫికెట్లు సమయానికి అందకపోవడం వల్ల ఉద్యోగానికి దూరం కావడమో, ఉద్యోగానికి దూరం అవడం వల్ల ఆ కుటుంబం ఆర్థిక స్వావలంబన పొందలేక ఆ కుటుంబం ఆర్థికంగా మళ్ళీ వెనకబడడమో, ఆ కుటుంబం వెనకబడిందంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇంకా కొన్ని కుటుంబాలు బీపీఎల్లో చేరిపోవడమో, పేదరికంలోకి తోసివేయబడమో, ఇట్లాంటి అంశాలన్నీ కూడా జరిగినాయి. ఇదంతా లెక్క మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్థమవుతుందా? పోనీ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఎవరినైతే ప్రధానమంత్రి చేస్తా అంటున్నాడో రాహుల్ గాంధీకి ఇవన్నీ అర్థమవుతాయా? ఇవన్నీ అర్థమైతే ఎంత, కేవలం 14,000 కోట్లు, 15,000 కోట్ల రూపాయలు, మూసికి ఏదో 1,00,000 కోట్లు పెడతా అంటున్నాడు. 15,000 కోట్ల రూపాయలు పెడితే 40 లక్షల విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. 40 లక్షల విద్యార్థులు అంటే దాదాపు 10 లక్షల కుటుంబాలు. 10 లక్షల కుటుంబాలు అంటే మీకు ఎంత లేదన్నా ఒక 50 లక్షల జనాభా స్వాభిమానంతో గౌరవంగా సమాజంలో బతికే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ అభివృద్ధి అంటే ఏంటి? తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి దురదృష్టం.
రైట్. ఇప్పుడు ఇదే తెలంగాణ విద్యార్థుల పట్ల ఇది ఒక పెద్ద అరిష్టం. అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్ టైంలో ఒకటే ఇచ్చినాడు, 2018-19 సంవత్సరానికి మాత్రమే ఇచ్చినాడు. 19-20 సంవత్సరాల నుంచి మొత్తానికి ఆపేస్తాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు లేదు, 6 ఏళ్ళుగా. అప్పటి నుంచి ఇప్పటివరకు లేదు, ఫీజు రింబర్స్మెంట్ లేదు. ఎన్నో కాలేజీలు మూతపడినాయి సార్. ఇప్పుడు నేను చెప్తున్నా ఎన్నో కాలేజీలు 58 కాలేజీలు కన్వీనర్ నేను ఓన్లీ 0 అడ్మిషన్ చెప్తున్నా. నేను 50% అడ్మిషన్స్ ఉన్న కాలేజీలు, 40% అడ్మిషన్స్ ఉన్న కాలేజీలు, 30% సీట్స్ ఫుల్ అయిన కాలేజీలు, ఈ కాలేజీల పరిస్థితి ఏంటి? అవి కూడా రేపు మాపో లైన్ కడుతున్నాయి అవన్నీ కూడా. అంటే ఆ కాలేజీలో చదువుకొని పట్టా పొందాలి, పట్టభద్రుడు కావాలనుకొని ఆశ ఉన్నప్పటికీ కూడా ఫీజు కట్టలేక పోలేనటువంటి కుటుంబాలు కోకొల్లలు ఉన్నాయి. వేరే ఏదో చిన్న ఉపాధులు గ్రామాల్లోనో పట్టణాల్లోనో ఏదో చిన్న పనులు చేసుకుంటూ బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు మాత్రం ఎంతసేపు బయట దేశాలకి పోవాలా, ఏమి పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పేసి బయట దేశాలకు పోవాలా, వాళ్ళు దోచుకున్న డబ్బునంతా తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చుట్టాలు, వాళ్ళ రిలేటివ్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలా, మళ్ళీ అవే కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించి వాళ్ళకు 100 ఎకరాలు భూములు సమర్పించుకోవాలా. రైట్. మరి మీరు యాజిటేషన్ చేశారు కదా, అంటే దీనికి రెస్పాన్స్ ఏంటంటే సరే